నేహా కిట్టి తరపున మహిళా మండలి అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అయితే ఇప్పుడు ధనుర్మాసం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా మా ఊర్లో అండి దేవుడి సేవలు అంటే శివకేశ్వరుల గుడి ఉందండి మాకు. ఆ దేవుడి సేవలు నెక్స్ట్ చదవడం విష్ణు సహస్రనామ పారాయణాలు, అలాగే పిల్లలతో గొబ్బిళ్ళు పెట్టించడం, సామూహికంగా గొబ్బిళ్ళు పెట్టించడం, ముగ్గుల అలంకరణ, నిత్యం కూడా గుమ్మం ముందు ముగ్గులు అవి బాగా వేసుకుంటామండి అందరం. మా పల్లెటూరు కోనసీమలో ఉన్నాం కదండి, కోనసీమ కొట్టొచ్చినట్టు మా అగ్రహారం చూస్తే తెలుస్తుందండి. అంత అందంగా ఉంటుందండి మా ఊరు. నెక్స్ట్ కొన్నప్పటి నుంచి ఆఖరికి 3 రోజులు అయితే మహా ఉత్సాహంగా సంతోషంగా అందరూ చుట్టాలతోనూ విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా వస్తారండి. అందరూ కలిపి వచ్చి సామూహికంగా పండుగ చేసుకుంటాం. ప్రతి ఇల్లు కూడా ఒక పెళ్లిలాగా ఉంటుందండి మా ఊరంతే. అంత అందంగా ఉంటుందండి. ఎవరు మిస్ అవ్వరనమాట అండి. ఎలాంటి పరిస్థితులైనా సెలవులు ఉంచుకుని ఇక్కడ అటెండ్ అవుతారనమాట అండి. వచ్చి అందరూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఏ కల్మసాలు లేకుండా అందరూ పల్లెటూరు వాతావరణం అంటే అగ్రహారం చూడాలన్నమాట అండి. అంత అందంగా జరుగుతుంది. ముగ్గులు ఇంక చూడక్కర్లేదండి, అంత అందంగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు అరేంజ్ చేసుకున్నది గొబ్బెమ్మలు పెట్టుకుని గొబ్బెలు పెట్టుకుంటున్నామండి. అలాగే బొమ్మల కొలువు పెట్టుకుంటున్నాం. భోగి మంటలు పెట్టామండి. భోగి మంటలు పెట్టడానికి కారణం, ముందుగా పెట్టడానికి కారణం ఏంటంటే ఈ సంప్రదాయం మనలో ఉంది అని తెలియచేయడం కోసం ఇవాళ భోగి మంటలు పెట్టామండి. అయితే ఈ భోగి మంటలు ఇవన్నీ మర్చిపోకూడదు. మాకలాగా అందరూ ఎంజాయ్మెంట్ అంటే ఆ ఎంజాయ్మెంట్లే కాదు, వెస్టర్న్ ఎంజాయ్మెంట్లే కాదు, పల్లెటూరు ఎంజాయ్మెంట్లు, కోనసీమ ఎంజాయ్మెంట్ అంటే ఇదే అని చెప్పుకునేలాగా మేము ఉండాలి అని మేమందరం అలాగా అలంకరించుకుంటాము. మా పిల్లలందరూ కూడా అలాగే పాటిస్తూ ఉంటారనమాట అండి.